హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ప్రపంచ ప్రతిష్టాత్మక పురస్కారం నోబెల్. సో నోబెల్ 2022 ఈరోజు ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. నోబెల్ 2022 నోబెల్ ఇన్ మెడిసిన్కి సంబంధించి వైద్య రంగంలో నోబెల్ పురస్కార గ్రహీతగా వార్తలు నిలిచిన స్వాంటే పాబో. ఈ టాపిక్ డిస్కస్ చేసే ముందు, ఈ పర్సన్ గురించి మనం డిస్కస్ చేసే ముందు అసలు నోబెల్ పురస్కారం యొక్క ప్రత్యేకతలు చూడాలి. గత పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు పరిశీలించినట్లయితే ఏ పోటీ పరీక్ష కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్ష కానివ్వండి, ఈ టాపిక్ నుండి రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఒకానొక సందర్భంలో నోబెల్ పురస్కారానికి సంబంధించిన క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపరే ఉండదు, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పేపరే ఉండదు అని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు. అంతటి ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్. రానున్న రోజుల్లో జరగనున్న పోటీ పరీక్షలు ఏపీ కానివ్వండి, తెలంగాణకి సంబంధించి కానివ్వండి, జాతీయ స్థాయిలో జరగనున్న ఏ పోటీ పరీక్షలైనా కూడా నోబెల్ పురస్కారాలపైన ఒక క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుంది. అటువంటి నోబెల్కి సంబంధించి కొన్ని ప్రత్యేకతలు చూద్దాం. సో నోబెల్ వరల్డ్స్ ప్రెస్టీజియస్ హానర్, ప్రపంచ ప్రతిష్టాత్మక పురస్కారం అంటున్నాను, శాస్త్రవేత్తలకు ఇస్తారు. అటువంటి నోబెల్ పురస్కారాన్ని ఎవరి జ్ఞాపకార్థం ప్రదానం చేస్తారంటే, జ్ఞాపకార్థం అంటే ఒక వ్యక్తిని స్మరించుకుంటూ ఒక వ్యక్తి పేరిట నోబెల్ పురస్కారం అనేది ప్రారంభమైంది. ఆ వ్యక్తి పేరే ఆల్ఫ్రెడ్ బెర్నాల్డ్ నోబెల్. ఆల్ఫ్రెడ్ బెర్నాల్డ్ నోబెల్ ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అంటే స్వీడన్ దేశానికి సంబంధించిన వ్యక్తి, స్వీడన్ పర్సనాలిటీ. సో ఇక్కడ స్వీడన్ అని గుర్తుంచుకోండి. ఆల్ఫ్రెడ్ బెర్నాల్డ్ నోబెల్ ఏ వ్యక్తి అయినా ఒక రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందుతాడు. కానీ నోబెల్ వివిధ రంగాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఒక వర్సటైల్ పర్సనాలిటీ. అంటే సింపుల్గా చెప్పాలంటే బహుముఖ ప్రజ్ఞాశీలి. వివిధ రంగాలు, తను ఒక శాస్త్రవేత్త, రసాయన రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపున్న శాస్త్రవేత్త. అండ్ ఎట్ ద సేమ్ టైం తన విషయానికి వస్తే పారిశ్రామిక రంగంలో ప్రపంచవ్యాప్తంగా సుపరిచితులైన వ్యక్తి, ఒక గొప్ప పారిశ్రామికవేత్త. అన్నిటికీ మంచి దాతృత్వ స్వభావం ఉన్న ఒక ఫిలాంథ్రోపిస్ట్, ఒక మానవతావాది, చారిటీ చేస్తూ ఉంటాడు. అటువంటి ఆల్ఫ్రెడ్ బెర్నాల్డ్ నోబెల్ అనగానే తన యొక్క సృష్టి గుర్తుకు రావాలి కదా. అంటే తను ఏం కనుగొన్నాడని చెప్పేసి డైనమైట్. సో డైనమైట్ని కనుగొన్న వారు ఎవరంటే నోబెల్ ఆల్ఫ్రెడ్ బెర్నాల్డ్ నోబెల్. అటువంటి నోబెల్ బ్రతికున్నంతకాలం అద్భుతమైన జీవితాన్ని గడిపాడు. కానీ లాస్ట్ డేస్లో కొన్ని డార్క్ డేస్ జరిగాయి. బట్ పక్కన పెడితే నోబెల్ 1896 డిసెంబర్ 10వ తేదీన మరణించారు. నోబెల్ 1895 ఇయర్లో ఒక వీలునామా రాశారు. చనిపోయే ఒక 1 year బిఫోర్ వీలునామా అంటే బ్రతికున్నప్పుడు రాసేది, చనిపోయిన తర్వాత అమల్లోకి వచ్చేది. ఆ వీలునామాలో ఏం చెప్పారంటే తను సంపాదించిన ఆస్తినంతా కూడా తన పేరిట ఒక ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ప్రారంభించి ఎవ్రీ ఇయర్ కూడా ఆ పురస్కార గ్రహీతలకు తను సంపాదించిన డబ్బులు ఏవైతుంటాయో వాటిని ప్రైజ్ మనీగా ఇవ్వాలని చెప్పేసి అదంతా ఒక స్టోరీ పక్కన పెడితే, అటువంటి డిసెంబర్ 10th ఇక్కడ ఇంపార్టెంట్. నోబెల్ వర్ధంతి అంటే నోబెల్ చనిపోయిన రోజు. సో నోబెల్ చనిపోయిన డిసెంబర్ 10th రోజున ప్రతి సంవత్సరం కూడా నోబెల్ పురస్కారాల ప్రధానోత్సవం జరుగుతుంది. అవార్డ్స్ గివింగ్ సెరమనీ జరుగుతుంది. ప్రధానోత్సవం అంటున్నాను. ప్రధానోత్సవం అంటే ఈరోజు చూడండి, మరి ఇది అక్టోబర్ మంత్. మరి అక్టోబర్ మంత్లో ఎందుకు నోబెల్ వార్తలోకి వచ్చిందంటే రీజన్ ఒకటే, ఇప్పుడు వార్తలోకి వచ్చే పురస్కార గ్రహీతల పేర్లు మాత్రమే. ఈ పురస్కార గ్రహీతలకు పురస్కారం ప్రదానం ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు నోబెల్ పురస్కారాన్ని ఇస్తారంటే డిసెంబర్ 10th వర్ధంతి రోజున. చాలామంది అనుకుంటారు నోబెల్ పురస్కారాన్ని ఏ రోజున ప్రదానం చేస్తారంటే జన్మదినోత్సవం రోజున, పుట్టినరోజు, లేకపోతే మరణించిన రోజున అంటే వర్ధంతి, చనిపోయిన రోజు అని గుర్తుంచుకోండి. సో చనిపోయిన రోజున ఒక వ్యక్తి జ్ఞాపకార్థం ఇస్తారు, కానీ చనిపోయిన వ్యక్తులకు మాత్రం ప్రదానం చేయరు. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ నోబెల్ అవార్డ్స్. ఇక్కడ పక్కన పెడితే నోబెల్ పురస్కారాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారంటే 1901 ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అంటారు. ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అంటే ఏంటంటే ప్రారంభ సంవత్సరం. ఈ సంవత్సరంలోనే ప్రారంభించారు, ఈ సంవత్సరం నుండే ప్రదానం చేస్తున్నారు. అయితే నోబెల్ పురస్కారాలను ప్రారంభించినప్పుడు 5 రంగాల్లో మాత్రం ప్రారంభించారు. 5 రంగాలు. అదేంటంటే మెడిసిన్ ఆర్ ఫిజియాలజీ, సెకండ్ ఫిజిక్స్, థర్డ్ కెమిస్ట్రీ, ఫోర్త్ లిటరేచర్, ఫిఫ్త్ పీస్, శాంతి. నోబెల్ పురస్కారాన్ని ప్రారంభించినప్పుడు అంటే 1901 కదా, ప్రారంభించినప్పుడు 5 రంగాల్లో మాత్రమే ప్రారంభించారు. ఆ తర్వాత 1968 ఇయర్లో 1968 సంవత్సరం అక్కడ ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ ఉండే.
స్వీడన్కి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్ రిక్స్ అనే ఒక బ్యాంక్ ఉంటుంది. ఆ రిక్స్ బ్యాంక్ అనేది ఉంటుంది. ఆ రిక్స్ బ్యాంక్ యొక్క 300th యానివర్సరీ ప్రపంచ మొట్టమొదటి సెంట్రల్ బ్యాంక్ ఇది. 300th యానివర్సరీ 1968లో జరిగింది. అప్పుడు అనౌన్స్ చేశారు ఈ సంవత్సరం నుండి అర్థశాస్త్రంలో కూడా నోబెల్ పురస్కారాన్ని ప్రారంభిస్తున్నామని అనౌన్స్ చేశారు. కానీ 1969 నుండి ఎకానమీలో అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కారం ప్రారంభమైంది. అండ్ అట్ ద సేమ్ టైం ప్రస్తుతం నోబెల్ పురస్కారాన్ని ఎన్ని రంగాల్లో ఇస్తున్నారంటే 6 రంగాలు, 5+1 గుర్తుంచుకోండి. ఇది ప్రారంభ సంవత్సరం, ఇది ఇస్తున్న సంవత్సరం, అంటే ఏ సంవత్సరం నుండి ఇస్తున్నారు. కానీ నోబెల్ పురస్కారాలు మాత్రం 1901లో ప్రారంభించారు, 1901 నుండి ఇస్తున్నారు, గుర్తుంచుకోండి. ఇక్కడ కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి నోబెల్కి సంబంధించి. సో ఏదైనా ఒక రంగాన్ని తీసుకుంటే ఆ రంగంలో గరిష్టంగా 3 వ్యక్తులకు మించి నోబెల్ పురస్కారాన్ని ప్రదానం చేయకూడదు. సో మ్యాక్సిమం ద నెంబర్ షుడ్ నాట్ ఎక్సీడ్ 3 persons ఇన్ వన్ ఫీల్డ్. అంటే ఒక రంగంలో 3కి మించి ఇవ్వద్దు. సో అంటే ఆటోమేటిక్గా ఏంది, 6 రంగాలు అంటే 18 మంది, మ్యాక్సిమం 18 మందికి మించి ఇవ్వద్దు. కానీ ఒక రంగం ప్రత్యేకంగా ఉంటుంది. ఆ రంగం ఏంటంటే పీస్, శాంతి పురస్కారంలో మాత్రము 3 వ్యక్తులకు ఇవ్వచ్చు, ప్లస్ ఒక సంస్థకి కూడా ఇవ్వచ్చు. సో నోబెల్ సంస్థలకు ప్రదానం చేయాలంటే ఏ రంగాల్లో ప్రదానం చేస్తారంటే శాంతి రంగం, ఇది గుర్తుంచుకోండి. సో నోబెల్ ఇన్ పీస్ మాత్రం సంస్థలకి కూడా ఇవ్వచ్చు, ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైం నోబెల్కి సంబంధించి ఈ పాయింట్స్ గుర్తుంచుకోండి. నోబెల్ పురస్కారానికి సంబంధించి ప్రైజ్ మనీ 10 మిలియన్ స్వీడిష్ క్రోనార్స్, 10 మిలియన్ స్వీడిష్ క్రోనార్ అంటే కరెన్సీ ఆఫ్ స్వీడన్. సో 10 మిలియన్ స్వీడిష్ క్రోనార్స్ని నోబెల్ పురస్కార గ్రహీతలకు ఇస్తారు. ఇక్కడ గుర్తుంచుకోండి, ఒక రంగంలో 10 మిలియన్ స్వీడిష్ క్రోనార్స్ 6 రంగాల్లో ఇస్తారు. ఒకవేళ ఒక రంగంలో ఈ సంవత్సరం వైద్యశాస్త్రంలో ఒకే పర్సన్ వార్తలోకి వచ్చారు అంటే తనకి 10 మిలియన్ స్వీడిష్ క్రోనార్స్ ప్రైజ్ మనీగా ఇస్తారు, మనీ ఇస్తారు. ఒకవేళ ఇద్దరు ఉన్నారనుకోండి, ఇద్దరు ఉంటే ఎంత పర్సెంటేజ్లో దాన్ని డివైడ్ చేయాలని చెప్పేసి ఆ పురస్కారాలు ప్రకటించే సంస్థ ఉంటుంది కదా, వారు చెప్తారు. ఒకవేళ 3 ఉన్నారనుకోండి, 3లో ఖచ్చితంగా 1/3 రావాలని ఏం లేదు. ఒకరికి 50% ఇచ్చేసి మిగతా 50లో ఇద్దరు కూడా ఇవ్వచ్చు. బట్ ఒక రంగంలో మ్యాక్సిమంగా మాత్రం 10 మిలియన్ స్వీడిష్ క్రోనార్ మించి ఇవ్వరు. 3 ఉంటే 30 అలా ఇవ్వరు. సో ఇదొక పాయింట్. అండ్ నోబెల్ పురస్కారాలకు సంబంధించి అనౌన్స్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ఆ పర్ఫెక్ట్ ఆర్డర్ని, క్రమాన్ని గుర్తించండి అంటారు. సో ఇక్కడ చూడండి, ఇక వైద్య రంగంలో ఒక పర్సన్ వార్తలకు వచ్చారు నిన్నటి రోజున, అక్టోబర్ 3 రోజున. అక్టోబర్ 3 మీకు చాలాసార్లు చెప్పాను, అక్టోబర్ 1st వీక్లో నోబెల్ పురస్కార గ్రహీతలకి సంబంధించిన పేర్లు వార్తలకు వస్తాయని చెప్పేసి. అక్టోబర్ 3 ఏంటి, మెడిసిన్ అంటే ఇతను ఒక వైద్యుడు, వైద్య రంగంలో నోబెల్ పురస్కారం వచ్చింది. ఇప్పుడు చూడండి, ఈరోజు అక్టోబర్ 4 కదా, అక్టోబర్ 4 రోజున ఫిజిక్స్లో నోబెల్ పురస్కార గ్రహీతలు వార్తలకు వస్తారు. అండ్ నెక్స్ట్ అక్టోబర్ 5 ఏదైతే ఉంటుందో ఆ తర్వాత రసాయన శాస్త్రం, కెమిస్ట్రీ, ఆ తర్వాత లిటరేచర్, సాహిత్యం, ఆ తర్వాత శాంతి, ఫైనల్గా ఎకనామిక్స్. సో నోబెల్ పురస్కారాలను ప్రకటించే వరుస క్రమం ఏది అంటే మాత్రం గుర్తుంచుకోండి, మెడిసిన్ ఈరోజు అంటే మనం పేపర్లు చూసాం ఈ రోజున. రేపటి పేపర్లో మనం ఏం చూస్తాం, భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కార గ్రహీత లేదా గ్రహీతలు మ్యాక్సిమం మాత్రం 3కి మించొద్దు, గుర్తుంచుకోండి. సో అలా తర్వాత కెమిస్ట్రీ, లిటరేచర్, శాంతి, ఎకానమీ. మరి నోబెల్ పురస్కారాలని ఎవరు అనౌన్స్ చేస్తారంటే మెడిసిన్లో నోబెల్ని కరోలినా మెడికల్ ఇన్స్టిట్యూషన్, అది స్వీడన్ స్టాక్హోమ్ కేంద్రంగా పనిచేస్తుంది. సో కరోలినా మెడికల్ ఇన్స్టిట్యూషన్. అండ్ ఫిజిక్స్కి, కెమిస్ట్రీకి నోబెల్ పురస్కార గ్రహీతలను ఎంపిక చేసే సంస్థ ఏదంటే రాయల్ స్వీడిష్ అకాడమీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి లిటరేచర్, స్వీడిష్ అకాడమీ ఆఫ్ లిటరేచర్ అనే సంస్థ, సాహిత్య రంగంలో నోబెల్ పురస్కార గ్రహీతలను ఎంపిక చేస్తుంది. అండ్ నెక్స్ట్ శాంతి రంగంలో నోబెల్ పురస్కార గ్రహీతలను ప్రతి ఏటా ఎవరు ఎంపిక చేస్తారంటే నార్వేజియన్ పార్లమెంట్. ఇది ఒక్కటి ప్రత్యేకం. నోబెల్ పురస్కార గ్రహీతలకు అందరికీ కూడా పురస్కార ప్రదానోత్సవం ఎక్కడ జరుగుతుందంటే స్టాక్హోమ్, స్వీడన్ కేంద్రంగా జరుగుతుంది. అటువంటిది శాంతి పురస్కార గ్రహీతకి మాత్రం స్వీడన్లో జరగదు, అది నార్వే రాజధాని ఓస్లోలో జరుగుతుంది. శాంతి పురస్కారాన్ని మాత్రం ప్రత్యేకంగా తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఎకనామిక్స్లో నోబెల్ ఎవరు ఎంపిక చేస్తారు, రిక్స్ బ్యాంక్ వారు ఎంపిక చేస్తారు. సో నోబెల్ పురస్కారాలకు సంబంధించి ఇది మీకు చెప్పిన బేసిక్ డేటా మాత్రమే. అండ్ మీకు మిషన్ 100 ఏదైతే ఉంటుందో అందులో దీనికి సంబంధించి నోబెల్కి సంబంధించిన ప్రత్యేకతలను అతి త్వరలో వీడియో తీసుకొస్తాను, మిషన్ 100. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటువంటి పురస్కారాలు వార్తలు ఇచ్చినప్పుడు ఇలా బేసిక్స్ చూడండి. ఇప్పుడు మనం నోబెల్కి సంబంధించి నెక్స్ట్ 5 days వరకు రెగ్యులర్గా డిస్కస్ చేస్తాం. ప్రతిరోజు కూడా ఈ టాపిక్ను ఒకసారి రివైజ్ చేయండి. సో ఆటోమేటిక్గా పర్సన్స్ గుర్తుంచుకుంటే
చాలు. మరి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్టాటిక్ పాయింట్స్ పైన క్వశ్చన్స్ అడుగుతూనే ఈ సంవత్సరం నోబెల్ పురస్కార గ్రహీతలు ఉంటారు కదా, వారికి సంబంధించిన పేర్లు అడుగుతున్నాడు, లేదా వారికి సంబంధించిన పరిశోధన అడుగుతున్నారు. శాస్త్రవేత్తలు కాబట్టి పరిశోధన ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఏమంటున్నాను, ఫస్ట్ నోబెల్ పురస్కారాన్ని ఏ రంగంలో ప్రకటిస్తారు? వైద్య రంగం. సో నిన్నటి రోజున వైద్య రంగంలో నోబెల్ పురస్కార గ్రహీత వార్తలోకి వచ్చారు. అయితే మ్యాక్సిమం 3 ఉండొచ్చు, లేదంటే ఒకరు ఉంటారు. సో 3కు మించి ఉండొద్దు. వైద్య రంగంలో ఎవరంట? స్వాంటే పాబో అనే ఒక సైంటిస్ట్ ఎవరైతే ఉంటారో తను ఒక డాక్టర్, తనకు రావడం జరిగింది. తన యొక్క పరిశోధన దేనిపైన అంటే మానవ పరిణామక్రమం ఉంటుంది కదా, మన ఎవల్యూషన్, డార్విన్ సిద్ధాంతం, మానవ పరిణామక్రమంలో అంతరించిపోయిన హోమినిన్ జన్యువులపై తను పరిశోధన చేశాడు. హోమినిన్ జీన్స్ జన్యువులపైన పరిశోధనకు గాను తనకు ఈ సంవత్సరం నోబెల్ పురస్కారం వరించింది. సో గుర్తుంచుకోండి, పురస్కార ప్రకటన జరిగింది, కానీ పురస్కార ప్రదానోత్సవం ఎప్పుడు జరుగుతుంది? డిసెంబర్ 10th రోజున జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. నోబెల్ ప్రపంచంలో ప్రతిష్టాత్మక పురస్కారం. సో గుర్తుంచుకోండి. అండ్ సో మీకు కొన్ని లైవ్ ప్రోగ్రామ్స్, మీకు ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉంటుందో, ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా నేను వీడియోస్ కొన్ని లైవ్ తీసుకొస్తున్నాను. ఎగ్జామినేషన్ స్ట్రాటజీ, ఏపీలో కూడా గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది, తెలంగాణలో గ్రూప్ 1 ఎగ్జామినేషన్ జరగబోతుంది. రానున్న ఏ నోటిఫికేషన్ సంబంధించిన స్ట్రాటజీస్, మాక్ ఎగ్జామ్స్ అవన్నీ కూడా ఈ యూట్యూబ్ ఛానల్లో, ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో మీకు చేస్తున్నాను. సో నోబెల్కి సంబంధించి కూడా అతి త్వరలో మీకు దీనికి సంబంధించి వీడియోను కూడా తీసుకొస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటంటే, మిషన్ 100 కోర్సు సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో, మిషన్ 100 నేను ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన కోర్సు మిషన్ 100 ఏదైతే ఉంటుందో, ఆ అభ్యర్థులందరికీ కూడా తెలంగాణకి సంబంధించి రానున్న గ్రూప్ 1 ఎగ్జామినేషన్ దృష్టిలో ఉంచుకొని తెలంగాణ స్కీమ్స్ ఉంటాయి కదా, తెలంగాణ పథకాలను కూడా యాడ్ చేశాను. మీకు ఎప్పుడు కూడా ప్రామిస్ చేయలేదు, కానీ మిషన్ 100లో తెలంగాణ పథకాలను కూడా జోడించాను. అండ్ రానున్న రోజుల్లో ఇదే మిషన్ 100 కోర్సులో ఏపీకి సంబంధించిన పథకాలను కూడా యాడ్ చేస్తారు. ఏపీకి సంబంధించిన అభ్యర్థులకు సంబంధించి కమింగ్ ఎగ్జామినేషన్ బిఫోర్ ఏదైతే ఉంటుందో నెక్స్ట్ 1 మంత్లో మీకు ఏపీ స్కీమ్స్ని కూడా యాడ్ చేస్తాను. సో ఏపీ అండ్ తెలంగాణ అభ్యర్థులకు ఒక బెనిఫిట్ చేయాలనే ఉద్దేశంతో మిషన్ 100లో నేను ఎలాంటి ప్రామిస్ చేయనప్పటికీ కూడా పథకాలకు సంబంధించిన వీడియోలను, తెలంగాణకు సంబంధించిన పథకాలన్నీ యాడ్ చేశాను ఈ రోజున. ఒకసారి చూడండి. సో రానున్న గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో మీ సక్సెస్ నా బాధ్యత. సో ఆ విధంగా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ నోబెల్కి సంబంధించి ఈ పురస్కారం ఏదైతే ఉంటుందో ప్రత్యేకంగా గుర్తుంచుకోండి, వైద్య రంగంలో నోబెల్. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ రోజున చూస్తే మనం భౌతిక శాస్త్రంలో నోబెల్, నెక్స్ట్ రేపు చూస్తే మనం కెమిస్ట్రీలో నోబెల్, అండ్ ఆ తర్వాత మనకు లిటరేచర్, ఇవన్నీ నోబెల్ పురస్కారాలు అన్నీ అయిపోయినాయి అనుకోండి. ఆ రోజున అందరితో కూడిన ఒక స్పెషల్ వీడియో మనం చూస్తే మనకి ఈజీగా టాపిక్ అనేది గుర్తుంది. కానీ స్టాటిక్ డేటా మాత్రం కామన్. నోబెల్కి సంబంధించి ఏ దేశస్తుడు, ఏ విధంగా ఉంటుంది, ఎంతమందికి ఒక రంగంలో ఇవ్వచ్చు, ఇటువంటి చూడండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి విజయదశమి సందర్భంగా మీరు విజయం సాధించాలని కోరుకుంటూ హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, 3, 4 అండ్ SI, కానిస్టేబుల్, CDPO, EO అండ్ DAO ఫుల్ కోర్స్ ఏదైనా 2,000 రూపాయలు మాత్రమే. గ్రూప్ 1, 2, 3, 4 అండ్ SI, కానిస్టేబుల్ 6 కోర్సులు కలిగి ఉన్న కాంబో ప్యాక్ ఇప్పుడు కేవలం 2,200 రూపాయలు మాత్రమే. ఆల్ ఎగ్జామ్స్ అండ్ ఆల్ సబ్జెక్ట్స్ టెస్ట్ సిరీస్ 99 రూపాయలు మాత్రమే. ఈ అన్ని కోర్సుల వ్యాలిడిటీ 1 సంవత్సరం. ఈ ఆఫర్ సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 5 వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. జాబ్ సాధించండి. హరీష్, ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. సో ఐఐటి జోధ్పూర్ అంటే రాజస్థాన్. ఐఐటి జోధ్పూర్ సెట్స్ అప్ సివిల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ఏ ఫస్ట్ ఇన్ ఐఐటీస్. అంటే భారతదేశ ఐఐటీలోనే మొట్టమొదటి అని అంశం అన్నట్టు. ఇప్పటివరకు ఐఐటీలో లేదు, ఇప్పుడు ఉంది. అదేంటంట, సివిల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్. ఇప్పటి వరకు సివిల్ ఇంజనీరింగ్ చూస్తాం, కానీ సివిల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ని మొట్టమొదటిసారి భారతదేశంలోని ఏ ఐఐటీల్లో ప్రవేశపెట్టడం జరిగిందంటే ఐఐటి జోధ్పూర్. జస్ట్ ఈ సెంటెన్స్ గుర్తుంచుకోండి చాలు. సివిల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ అంతా అందులో బీటెక్ అన్నట్టు. అటువంటి ఒక కోర్సుని తీసుకొచ్చారు. ద బీటెక్ ప్రోగ్రామ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఈజ్ ద ఫస్ట్ ఇన్ ద కంట్రీ. దేశంలోనే మొట్టమొదటిది.
టు ఇంట్రడ్యూస్ డెడికేటెడ్ గ్రూప్స్ ఆఫ్ హై డిమాండ్ కోర్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ అండ్ స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిస్టమ్స్. సో బీటెక్లో కోర్సులు ఉంటాయి కదా, సిఎస్సి అని, ఈసీ అని, ట్రిపుల్ ఈ అని, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ అని ఉంటాయి కదా, అలా కొత్తగా కోర్సులు ఈ డిపార్ట్మెంట్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది భారతదేశంలో మొట్టమొదటిసారి ఐఐటి జోధ్పూర్లో. గుర్తుంచుకోండి, ఇటువంటి ఇంపార్టెంట్. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐఐటీల పైన క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు, అది ఏ ఎగ్జామ్ అయినా కూడా. సో ఐఐటీలకి సంబంధించి ఇటీవల కాలంలో మనం లాస్ట్ 2 days బ్యాక్ ఐఐటి రూర్కీ గురించి డిస్కస్ చేసాం. ఐఐటి రూర్కీ ఉత్తరాఖండ్లో ఉంటుంది కదా. వారు ఏంటంటే ఒక ప్రోటీన్ని కనుగొన్నారు. ఆ ప్రోటీన్ ఏం చేస్తుంది, మానవుడి లోపల రొమ్ము క్యాన్సర్ని గుర్తించే ఒక అధునాతనమైన పరిశోధన. అలా ఇటీవల కాలంలో ఐఐటి మద్రాస్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఐఐటి మద్రాస్ ఇటీవల దేశంలోని మొట్టమొదటి 3D హౌస్ వార్తలోకి వచ్చింది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల ఆక్వా మ్యాప్ అనే ఒక అంశంతో ఐఐటి మద్రాస్ వార్తలోకి వచ్చింది. ఇరాడ్ ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్ అండ్ ఎట్ ద సేమ్ టైం కదం అనే ఒక ఆర్టిఫిషియల్ నీ కృత్రిమ మోకాలు సృష్టించి వార్తలు నిలిచింది. శాస్త్ర అనే ఒక మ్యాగజిన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఐఐటి మద్రాస్ సంబంధించి. అండ్ ఐఐటి హైదరాబాద్కి సంబంధించి ఇటీవల దేశంలోని మొట్టమొదటి బయోబ్రిక్ బేస్డ్ హౌస్ కానివ్వండి, స్వరాజబిలిటీ పోర్టల్ దివ్యాంగులకు ఉపయోగపడే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ప్లాట్ఫామ్. అండ్ ఎట్ ద సేమ్ టైం సుజుకి ఇన్నోవేషన్ సెంటర్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు ఐఐటి హైదరాబాద్ సంబంధించి. అండ్ ఐఐటి కాన్పూర్కి సంబంధించి ఇటీవల కాలంలో మనం డిస్కస్ చేసిన అంశాల్లో ముఖ్యంగా మనకు ప్రత్యేకంగా హృదయంత్ర అనే ఒక కృత్రిమ గుండె అనే ఒక కృత్రిమ గుండె కానివ్వండి, బయోవాచ్ మన బాడీ లోపల అబ్నార్మాలిటీస్ ఉంటాయి కదా, వాటిని కనుగొనే పరిజ్ఞానం, ఇటువంటివి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల ఐఐటి ఢిల్లీ సర్ఫేస్ ఎన్హాన్స్డ్ రామన్ స్పెక్ట్రోస్కోపీ సంబంధిత అంశము. అండ్ ఎట్ ద సేమ్ టైం ఐఐటి బాంబే నానో స్నిఫర్ పేలుడు పదార్థాలు గుర్తించే ఒక అధునాతనమైన పరిశోధన. అండ్ ఎట్ ద సేమ్ టైం హేల్ గన్ క్యానోన్స్. అండ్ ఇటీవల కాలంలో ఐఐటి గౌహతి తరచూ వార్తలకు వస్తుంది. వ్యర్థ జలాల నుండి విద్యుత్ని కనుగొని వార్తలు నిలిచిన ఐఐటి గౌహతి. లిథియం అయన్ బ్యాటరీ సామర్థ్య పెంపు అండ్ ఎటువంటి విద్యుత్ అవసరం లేకుండానే ఇంటిని చల్లబరిచే రేడియేటివ్ కూలింగ్ టెక్నాలజీ, ఇవన్నీ ఐఐటి గౌహతికి సంబంధించి. దాంతోపాటు ఐఐటి ఖరగ్పూర్కి సంబంధించి బీటిల్ నాట్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్. సో ఇటువంటివి ఐఐటీల పైన టాపిక్స్ అన్నీ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఐఐటీల పైన క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. మీకు ఆల్రెడీ మిషన్ 100 కోర్సులో, జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో మిషన్ 100 కోర్సులో ఐఐటీలకి సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో తీసుకొచ్చాను, ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్, సో నిన్నటి రోజున మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అండ్ కల్చర్ వారు విడుదల చేసిన కొన్ని గణాంకాలు, ఇటీవల విడుదల చేసిన గణాంకాలు. అదేంటంటే భారతదేశంలో ద మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ డెస్టినేటింగ్ స్టేట్స్గా 2 రాష్ట్రాలు వార్తలోకి వచ్చినాయి. ఇక్కడ టూరిస్ట్ అట్రాక్టివ్ డెస్టినేషన్ అంటున్నాను, టూరిస్ట్ అట్రాక్టివ్ డెస్టినేషన్ అంటే పర్యాటకులను ఆకర్షించే గమ్యస్థానం అన్నట్టు. పర్యాటకులు 2 చూడొచ్చు మనం. ఉదాహరణకి ఫారెన్ టూరిస్టర్స్, ఫారెన్ అంటే విదేశీ పర్యాటకులు. నెక్స్ట్ డొమెస్టిక్ టూరిస్టర్స్ అంటే దేశీయ పర్యాటకులు. సో విదేశీ టూరిస్టర్స్ ఎవరైతే ఉంటారో, టూరిజం చాలామంది పర్యాటక రంగం పైన ఆధారపడతారు, కొంతమంది ప్రొఫెషనల్ టూరిస్టర్స్ ఉంటారు. ఇక్కడ ఏ దేశమైనా సరే ఎక్కువగా పర్యాటక రంగంగా అభివృద్ధి చెందుతుందో ఆ దేశము ఆర్థిక రంగం కూడా ముందడుగు వేస్తుంది. ఎందుకంటే ఫారినర్స్ వాళ్ళందరూ తిరుగుతూ ఉంటారు. సో కొన్ని దేశాలు ఎక్స్క్లూజివ్గా టూరిజం పైన ఆధారపడే దేశాలు ఉంటాయి. ఇక్కడ మనం చూస్తే 2021 సంవత్సరంలో భారతదేశంలోని తమిళనాడు, మహారాష్ట్ర ఈ 2 రాష్ట్రాలు టాప్లో ఉన్నాయంట. ఏం టాప్లో ఉన్నాయి? అత్యధిక మంది విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తున్న రాష్ట్రాల జాబితాలో టాప్ పొజిషన్లో తమిళనాడు అండ్ మహారాష్ట్రని గుర్తుంచుకోండి. విదేశీ పర్యాటకులు అంటే మన దేశీయులు కాదు. నెక్స్ట్ స్వదేశీ పర్యాటకులు అంటే మన డొమెస్టిక్ టూరిస్టర్స్ ఉంటారు కదా, మనం ఒక ప్రాంతంలో ఒక ప్రాంతానికి వెళ్ళేవారం. అలా నెంబర్ 1 టూరిస్ట్ అట్రాక్టివ్ డెస్టినేషన్ ఇది తమిళనాడు. అండ్ సెకండ్ వచ్చేసేసి ఉత్తరప్రదేశ్, ఇది డొమెస్టిక్, ఇది ఇంటర్నేషనల్. సో ఫారెన్, డొమెస్టిక్ దేశీయ పర్యాటకులు, ఇది గుర్తుంచుకోండి. తమిళనాడు అండ్ మహారాష్ట్ర టాప్డ్ డెస్టినేషన్స్ ఫర్ ఫారెన్ టూరిస్టర్స్ ఇన్ 2021. కానీ డొమెస్టిక్ అయితేనేమో ఈ 2 గుర్తుంచుకోండి. డొమెస్టిక్ అంటే దేశీయ మనం ఉదాహరణకి మనం తెలంగాణ, ఏపీకి సంబంధించిన అభ్యర్థులం. మనం ఏం చేస్తాము, మనాలి కానీ లేదా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కానివ్వండి, గోవా కానీ వెళ్తాం కదా. సో మనం పర్యాటకులుగా వెళ్తాం అన్నట్టు. ఇది డొమెస్టిక్ టూరిజం అంటే ఇండియా, విత్ ఇన్ ఇండియా. ఫారెన్ అంటే బయట నుండి వచ్చేవారు.
అండ్ నెక్స్ట్ మేడ్ ఇన్ ఇండియా ఫైటర్ హెలికాప్టర్ అనే అంశం వార్తలు వచ్చింది. లైట్ కంబాట్ హెలికాప్టర్, ఈ వర్డ్ గుర్తుంచుకోండి. లైట్ కంబాట్ హెలికాప్టర్, తేలికపాటి హెలికాప్టర్లు. భారతదేశంలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ లైట్ కాంబాట్ హెలికాప్టర్లను తయారు చేయడం జరిగింది. HAL సంస్థ. వాటిని అతి త్వరలో భారత రక్షణ శాఖ మంత్రి రక్షణ రంగంలో ప్రవేశపెట్టబోతున్నారు. అంటే మన రక్షణ అవసరాలను తీర్చబోతున్నాయి. సో ఇక్కడ అభ్యర్థులు ఏం ఫోకస్ చేయాలంటే లైట్ కాంబాట్ హెలికాప్టర్స్ అండ్ సంస్థలు ఫోకస్ చేయండి. మేడ్ ఇన్ ఇండియా, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో, అంటే మన భారతదేశ పరిజ్ఞానంతో మన భారతదేశంలోనే తయారైన అత్యంత తేలికపాటి లైట్ కాంబాట్ హెలికాప్టర్స్ అని గుర్తుంచుకోండి. లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ అని ఇప్పటివరకు మనం చూసాం, ఇక్కడ హెలికాప్టర్స్. అండ్ భారతదేశం మన అవసరాలను తీర్చుకోవడానికి వివిధ దేశాలపైన డిపెండ్ అవుతున్నాం రక్షణ రంగంలో. అటువంటివి చూడండి, ఉదాహరణకి రఫేల్ యుద్ధ విమానాలను మనం ఫ్రాన్స్ నుండి కొనుగోలు చేస్తున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం మిరాజ్ యుద్ధ విమానాలను మిరాజ్ 2000 వాటిని కూడా మనం ఫ్రాన్స్ నుండి కొనుగోలు చేస్తున్నాం. అమెరికాకి సంబంధించి మనం కొనుగోలు చేసిన పొసిడాన్ 8I కానివ్వండి, P8I పొసిడాన్ 8I ఇండియన్ నేవీలో సేవలు అందిస్తున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం అమెరికా నుండి మనం కొనుగోలు చేసిన అపాచీ, చినూక్, MH-60 రోమియో హెలికాప్టర్లు కానివ్వండి. అండ్ అట్ ద సేమ్ టైం అమెరికా నుండి మనం కొనుగోలు చేసిన సిగ్ సావర్ తుపాకులు కానివ్వండి. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో ఇజ్రాయెల్ నుండి కొనుగోలు చేస్తున్న హెరాన్ డ్రోన్లు కానివ్వండి, సూసైడ్ స్ట్రైకర్స్ కానివ్వండి, స్కై స్ట్రైకర్స్ కానివ్వండి. అండ్ స్పెయిన్ నుండి మనం కొనుగోలు చేసిన యుద్ధ విమానాలు C-295 కానివ్వండి, రష్యా నుండి మనం కొనుగోలు చేసిన S-400 మిసైల్ సిస్టమ్స్ కానివ్వండి, సుకోయ్ యుద్ధ విమానాలు కానివ్వండి. సో ఇటువంటి ప్రత్యేకంగా చూడండి, భారత రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడానికి మనం వివిధ దేశాలపైన డిపెండ్ అవుతున్నాం. సో వీటిపైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక క్వశ్చన్ వస్తుంది ఖచ్చితంగా. సో ఇది పూర్తి స్వదేశీ పరిజ్ఞానం, అంటే మనకు మనమే తయారు చేసిన, మన పరిజ్ఞానంతో తయారు చేసిన హెలికాప్టర్లను మన సైన్యంలో ప్రవేశపెట్టబోతున్నారంట. అండ్ UNHCR, యునైటెడ్ నేషన్స్ Commission, High Commission on Refugees, United Nations High Commission on Refugees, United Nations High Commissioner on Refugees, UNHCR అంటాం. సో అబ్రివేషన్స్ ఇంపార్టెంట్, మనకు అన్నీ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా వర్డ్ చూస్తే గుర్తొస్తుంది. యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ. హై కమిషనర్ అంటే ఏంటంటే ఒక సంస్థ. దేనికి సంబంధించిన సంస్థ? రెఫ్యూజీస్ అంటే ఏంటి? శరణార్థులు. ఇక్కడ రెండు పదాలు గుర్తుంచుకోవాలి, శరణార్థులు వేరు, వలసదారులు వేరు. వలసలు, శరణార్థులు రెండు వేరు. మైగ్రెంట్స్ వేరు, రెఫ్యూజీస్ వేరు. ఇప్పుడు నేను రెఫ్యూజీస్ అంటున్నాను. శరణార్థులు అంటే ఏంటంటే శరణు కోరి ఒక దేశాన్ని విడిచి ఇంకొక దేశానికి వచ్చేవారు. శరణు కోరి అంటే ఉదాహరణకు మనకు రోహింగ్యాస్ ఉన్నారు. రోహింగ్యాస్ మయన్మార్లో బ్రతకలేక వివిధ దేశాలకు శరణార్థులుగా వెళ్తున్నారు. బ్రతుకు మీద ఆశతో, బ్రతకాలన్న కోరికతో వేరే దేశానికి వెళ్ళేవారు శరణార్థులు. ఎందుకంటే అక్కడ రాజకీయ కారణాలే కానివ్వండి, మతపరమైన ఘర్షణలు కానివ్వండి, వాటిని తట్టుకోలేక, జాతి వివక్షలు కానివ్వండి. అదే వలసలు అంటే ఏంటంటే ఉన్నత జీవితం కోసం ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి వెళ్ళడం వలసలు, మైగ్రేషన్స్ అంటాం. ఉదాహరణకి మనకు హైదరాబాద్ ఒక మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగి కూడా ఇంకా ఎక్కువ సంపాదించాలని చెప్పి హైదరాబాద్ నుండి అమెరికాకి వెళ్ళిపోయాడు అనుకోండి, సో దాన్ని వలస అంటాం. సో గుర్తుంచుకోండి, ఇక్కడ శరణార్థులు అనేది చాలా డేంజరస్, ఎందుకంటే బ్రతకాలన్న కోరిక. అటువంటిది UNHCR ఈ సంస్థ యాక్చువల్గా 1950 ఇయర్లో ఏర్పాటైంది. డిసెంబర్ 14వ తేదీన ఈ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే జెనీవా, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలపైన కాన్సన్ట్రేట్ చేయండి, హెడ్ క్వార్టర్స్ పైన క్వశ్చన్స్ అడుగుతారు. సో ఈ సంస్థ ఒక అధికారిక గణాంకాలను విడుదల చేసింది. గత సంవత్సరం వరకు 8.90 crores ఉండేనట ప్రపంచవ్యాప్తంగా శరణార్థుల సంఖ్య. 8.90 అంటే 8 కోట్ల పైచిలకు. అటువంటిది ఈ సంవత్సరం 10 కోట్లకు పైగా చేరుతోందంట. అంటే శరణార్థుల సంఖ్య పెరుగుతుంది. దీనికి కారణం కూడా ఒక దేశాన్ని ఎగ్జాంపుల్ చెప్పారు. రష్యా యుక్రెయిన్ సంక్షోభ పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. రష్యా యుక్రెయిన్పై చేస్తున్న దండయాత్రలో చాలామంది నార్మల్ పీపుల్ కూడా చనిపోయారు. అక్కడ బ్రతకడమే కష్టమవుతుందని చెప్పేసి యుక్రెయిన్ నుండి వేరే వాళ్ళు ఏం చేస్తారు, అందరూ కూడా యుక్రెయిన్ పౌరులు వివిధ దేశాలకు శరణార్థులుగా వెళ్తున్నారు. సో అలా శరణార్థుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది అని ఒక హెచ్చరిక జారీ చేసిన సంస్థ UNHCR. ఎగ్జామ్లో అడుగుతారు, శరణార్థులకి సంబంధించిన గణాంకాలు కానివ్వండి, శరణార్థులకి సంబంధించిన అఫీషియల్ డేటా ఏదైనా కూడా ఏ సంస్థ అంటే ఇది గుర్తుంచుకోండి, హెడ్ క్వార్టర్ గుర్తుంచుకోండి, ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి స్టబుల్ బర్నింగ్ లేదా ప్యాడీ స్టబుల్
బర్నింగ్. ప్యాడీ స్టబుల్ బర్నింగ్ అన్న, క్రాప్ రెసిడ్యూ అన్న ఒకటే. క్రాప్ రెసిడ్యూ అంటే మిగిలిపోయింది, క్రాప్ అంటే పంట చెత్త అంటాం. కామన్గా మనం వ్యవసాయం చేసిన తర్వాత, హార్వెస్టింగ్ టైం అయిన తర్వాత, మనం ధాన్యం సేకరణ జరిగిన తర్వాత ఆ పంట మొత్తంలో కూడా గడ్డి ఉంటుంది కదా, ఆ గడ్డిని మన రైతులు ఏం చేస్తారు, కలెక్ట్ చేసేసేసి పశువులకు దానాగా పెడతారు, పశువులకు ఆహారంగా ఇస్తారు. కానీ భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలు, ముఖ్యంగా ఉత్తర భారతంలోని రాష్ట్రాలు పంజాబ్, హర్యానా కానివ్వండి, ఇక మిగతా రాష్ట్రాలు మనకి ఉత్తరప్రదేశ్ కానివ్వండి, రాజస్థాన్ కానివ్వండి, ఈ రాష్ట్రాల్లో జరిగేది ఏంటంటే పంటకాలం పూర్తయిన తర్వాత ఆ పంట చెత్త గడ్డి ఏదైతే పంట భూమి మిగులుతుందో వాటన్నిటిని కూడా అదే ల్యాండ్లో ఒక దగ్గర ఒక కుప్పలా పేరుస్తారు, పైలా పేర్చేసి ఏం చేస్తారు, దీనికి మంట పెట్టేసేస్తారు, కాలబెడతారు. దాని ద్వారా ఏమవుతుంది, ఎమిషన్ మొత్తం దట్టమైన పొగ గాల్లో కలుస్తుంది, కాలుష్యానికి కారకమవుతుంది. సో ఇది చాలా డేంజరస్ థ్రెట్ ఇన్ నార్త్ ఇండియా. ఇటువంటి ఈ రాష్ట్రాలు చేస్తున్న ఈ తప్పిదం దేశ రాజధాని ఢిల్లీని భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఢిల్లీ ఈరోజు ప్రపంచ వాయు కాలుష్య రాజధానిగా నిలవడంలో కారణం ఇది కూడా, ప్యాడీ స్టబుల్ బర్నింగ్ కూడా, క్రాప్ రెసిడ్యూ బర్న్. దీనికి సంబంధించి ఎన్జీటీ నిన్నటి రోజున మరొకసారి ఆదేశాలు జారీ చేసింది. ఎన్జీటీ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. సో ప్యాడీ స్టబుల్ బర్నింగ్ని అడ్డుకట్ట వేయాలి. రానున్న వింటర్ సీజన్ ఉంటుంది కదా, ఈ వింటర్ సీజన్లో ఎక్కువగా ఈ బర్నింగ్ అనేది ఉంటుంది. సో గుర్తుంచుకోండి, అంటే దీనికి అడ్డుకట్ట వేయాలని చెప్పేసి జస్ట్ గుర్తుంచుకోండి. ప్యాడీ స్టబుల్ బర్నింగ్ ఎక్కువగా కనిపించే రాష్ట్రాలు ఏదంటే పంజాబ్, హర్యానా టాప్ అని గుర్తుంచుకోండి. సో ఇక్కడ రెసిడ్యూ బర్నింగ్ వల్ల ఏమవుతుంది, లాస్ ఆఫ్ సాయిల్ ఫ్లోరా, మృత్తిక యొక్క ఫర్టిలిటీ పోతుంది. అండ్ నెక్స్ట్ ఎమిషన్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్, హరిత ఉద్గారాలు బయటికి వస్తాయి, అంటే కార్బన్ డైఆక్సైడ్ కానివ్వండి, విషవాయువులు అన్నీ గాల్లో కలుస్తాయి. అండ్ గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పు జరుగుతుంది, భూతాపం, భూమి వేడెక్కుతుంది. అండ్ లాస్ ఆఫ్ ప్లాంట్ న్యూట్రియంట్స్, ఈ దహన ప్రక్రియలో న్యూట్రియంట్స్ అన్నీ లాస్ అయిపోతున్నాం. అండ్ డిటోరేట్ సాయిల్ ఫర్టిలిటీ, మృత్తికా సారం అంతా తగ్గిపోతుంది. సో రిలీజ్ ఆఫ్ సూట్ పార్టికల్స్ కాజింగ్ స్మాగ్, గాల్లోకి చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్, పార్టికులేట్ మ్యాటర్ డిఫరెంట్ సైజ్గా విడుదలవుతుందంట. అండ్ హెల్త్ హజార్డ్స్, ఆ గాలి పీల్చుకుంటే ఏమవుతుంది, మనకు హెల్త్ హజార్డ్స్, ఆరోగ్యం దెబ్బతింటుంది. సో లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ, మొత్తం ఆ చుట్టుపక్కల ప్రాంతాల చెట్లకి కూడా పొగంతా పాకేసేసి చెట్లన్నీ ఎండిపోయే పరిస్థితి ఉంటుంది. లాస్ ఆఫ్ కార్బన్. సో ఇవి ప్యాడీ స్టబుల్ బర్నింగ్ వల్ల జరిగే నష్టాలని చెప్పేసి ఎన్జీటీ చెప్పింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎన్జీటీ అనే ఇందాక సంస్థ గురించి చెప్పాను కదా, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, జాతీయ హరిత ట్రిబ్యునల్ అనేది ఒక చట్టబద్ధ సంస్థ అంటే అర్థం ఏంటి, స్టాచ్యుటరీ బాడీ. చట్టబద్ధ సంస్థ అంటే ఏదైనా ఒక సంస్థ పార్లమెంట్ రూపొందించిన చట్టం ఆధారంగా పనిచేస్తుంది అనుకోండి, దాన్ని చట్టబద్ధ సంస్థ అంటాం, స్టాచ్యుటరీ బాడీ అంటాం. పార్లమెంట్ రూపొందించిన చట్టం అంటున్నాను. ఈ చట్టబద్ధ సంస్థల గురించి మనం నేర్చుకున్నప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఏ చట్టమని నేర్చుకోవాలి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ 2010 చట్టం కావాలి. సో ఈ సంవత్సరంలో వచ్చిన చట్టం ఆధారంగా భారతదేశంలో ఏర్పడిన సంస్థ, అదే రాజ్యాంగబద్ధ సంస్థ అంటాం. రాజ్యాంగబద్ధ సంస్థ అంటే అర్థం ఏంటిది, భారతదేశంలో అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. అటువంటి రాజ్యాంగంలో ఆ పుస్తకంలో ఏదో ఒక నిబంధన ఒక సంస్థకి సంబంధించిన ప్రస్తావన చేసిందనుకోండి, దాన్ని రాజ్యాంగబద్ధ సంస్థ అంటాం. ఉదాహరణకి కేంద్ర ఎన్నికల సంఘం, ఆర్టికల్ 324 కేంద్ర ఎన్నికల సంఘం అంటే ఆర్టికల్ అని చెప్తున్నాను. రాజ్యాంగంలో దాని గురించి ప్రస్తావన ఉంది కాబట్టి ఆర్టికల్ అంటున్నాను. జిఎస్టీ కౌన్సిల్ ఆర్టికల్ 279A క్యాప్స్లాక్ ఏ. అలా ఎన్జీటీ రాజ్యాంగంలో లేదు కాబట్టి రాజ్యాంగబద్ధ సంస్థ కాదు, కానీ ఉంది, ప్రస్తుతం చట్టం ఆధారంగా పనిచేస్తుంది. ఈ రాజ్యాంగబద్ధ సంస్థలు, చట్టబద్ధ సంస్థల పైన పక్క క్వశ్చన్ అడుగుతారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మీకు మిషన్ 100లో ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్లో వీటన్నిటిని కలిసి దాదాపు 30-40 టాపిక్స్ అన్నిటినీ కలిపి అత్యంత తక్కువ సమయంలో ఎగ్జామినేషన్కి డైరెక్ట్గా యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ఒకసారి చూడండి. సో ఇక్కడ ఏమంటున్నాను, ఎన్జీటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యొక్క ఉద్దేశం ఏంటి, జాతీయ హరిత ట్రిబ్యునల్. భారతదేశంలో వాయు కాలుష్యం కానివ్వండి, కాలుష్యానికి అడ్డుకట్ట పలకడం, కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకోవడం. దిస్ ఈజ్ ఏ ట్రిబ్యునల్. ట్రిబ్యునల్ అంటే ఏంది, ఒక ప్రత్యేకమైన అంశం కోసం, ఉద్దేశం కోసం ఏర్పాటైన ఒక కోర్టు అన్నట్టు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి భారీ జరిమానాను విధించిందంట. దాదాపు 3,000 కోట్లకు పైచిలుకు జరిమానా విధించింది. కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యర్థ పదార్థాల నిర్వహణ అనేది కరెక్ట్ లేదంట. అంతకుముందు సేమ్ ఇదే టాపిక్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఉల్లంఘిస్తుందని చెప్పేసి వెస్ట్ బెంగాల్కి జరిమానా విధించింది ఎన్జీటీ. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన వ్యర్థ పదార్థాల నిర్వహణ అనేది తెలంగాణలో కరెక్ట్గా లేదు, సో యు ఆర్ ఫెయిల్యూర్ ఇన్ దట్ అని చెప్పేసి వీరిపైన దాదాపు 3,800 కోట్ల రూపాయల భారీ జరిమానాను విధించింది. సో ఒక కేసు వేసిన సంస్థ ఏంటి అంటారు తెలంగాణ పైన, దీనిపైన
కేసు వేసిన సంస్థ ఏదంటే పర్యావరణ సురక్ష స్వచ్ఛంద సంస్థ అనే సంస్థ. పర్యావరణ సురక్ష స్వచ్ఛంద సంస్థ కేసు ఆధారంగా ఈ జరిమానా అనేది రావడం జరిగింది, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, మన చేనేతకు యునెస్కో గుర్తింపు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 3 అంశాలు, 3 వస్తువులు వార్తలకు వచ్చినాయి. యునెస్కో యాక్రోనిమ్ ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీనింగ్ చూడండి, ఆటోమేటిక్గా దాని యొక్క ఉద్దేశం తెలుస్తుంది. మన సంస్కృతికి, మన వారసత్వానికి నిలువుటద్దంగా ఉండే పురాతన కట్టడాలను కానివ్వండి, ప్రాంతాలను కానివ్వండి కాపాడే సంస్థ యునెస్కో. ఈ యునెస్కో సంస్థ ఏదైతే ఉంటుందో ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తుంది, ప్యారిస్ హెడ్ క్వార్టర్గా. యునెస్కో రకరకాల జాబితాలు విడుదల చేస్తుంది. వరల్డ్ హెరిటేజ్ సైట్స్, ప్రపంచ వారసత్వ సంపద అని మన భారతదేశం నుండి ఇటీవల కాలంలో మనకి రామప్ప మరియు దోలవీర 39th 40 వార్తలకు వచ్చింది. అండ్ ఇంకొక జాబితా ఉంటుంది, ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితా అని. అందులో ఇప్పటివరకు 14 చోటు సంపాదించుకున్నాయి. 15వ దానికి సిఫార్సు చేశారు గర్భా డ్యాన్స్ అని చెప్పేసి. లాస్ట్ టైం దుర్గా పూజ 14th వన్. అండ్ ఇటీవల కాలంలో యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్, యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ జాబితా అని చెప్పేసి అందులో భారతదేశం నుండి 6 చోటు సంపాదించుకున్నాయి. అండ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సిటీస్ అనే జాబితా ఉంటుంది, అందులో భారతదేశం నుండి గ్వాలియర్, ఓర్చా చోటు సంపాదించుకున్నాయి మధ్యప్రదేశ్ నుండి. సో జస్ట్ చెప్తున్నా, ఈరోజు యునెస్కో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 3 వస్తువులను గుర్తించిందంట. అదేంటో చూద్దాం. తెలంగాణకు చెందిన 3 చేనేత వస్త్రాలకు యునెస్కో గుర్తింపు లభించింది. దేశవ్యాప్తంగా 47 విశిష్ట చేనేత సంప్రదాయ వస్త్రాలు ఉన్నట్టు యునెస్కో వెల్లడించగా అందులో మహారాష్ట్రలోని హిమ్రూ, సిద్దిపేట గొల్లభామ, నల్లగొర్రెల గొంగడికి, ఇది ఇంపార్టెంట్, తెలంగాణ రాష్ట్రంలోని హిమ్రూ అండ్ సిద్దిపేట గొల్లభామ, నల్లగొర్రెల గొంగడి, వీటికి స్థానం లభించిందంట. సో ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాలకి సంబంధించి ఏ అంశం ఉన్నా కూడా మనం చదవాల్సిందే. సో ఏపీకి సంబంధించిన అంశాల వార్తలకు ఉంటే ఏపీకి సంబంధించి చెప్తున్నాను, తెలంగాణకి సంబంధించి ఉంటే తెలంగాణకు సంబంధించి చెప్తున్నాను. సో 21వ శతాబ్దం కోసం తయారు చేసిన చేనేత వస్త్రాలు, వీటిని భారతదేశం తరపున ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నుండి ఈ 3 గుర్తుంచుకోండి. యునెస్కో గుర్తింపు పొందినవి ఏవి అంటే సో గొల్లభామ, సిద్దిపేట అండ్ హిమ్రూ, నల్ల గొంగడి. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి, వీటికి స్థానం వచ్చిందంట. చేనేతకు ఆదరణ పెంచేందుకు రాష్ట్ర జౌళి శాఖ ఇప్పటికే కృషి చేస్తుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క సంబరాలను సెలబ్రేట్ చేస్తున్నారు. నెక్స్ట్, ఈరోజు వార్తలు నిలిచిన 2 పర్సన్స్. ఒకరు సుజోయ్ లాల్ తార్సన్. సెకండ్ వచ్చేసి అనీష్ దయాల్ సింగ్. వీరిద్దరు కూడా 2 డిపార్ట్మెంట్లకు హెడ్లుగా వార్తలు ఇచ్చారు, 2 డిపార్ట్మెంట్స్. సో భారతదేశంలో కేంద్ర బలగాలు అంటాం. ఒకటి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సెస్, సెకండ్ వచ్చేసి ఐటీబీపీ, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సెస్ కేంద్ర పోలీసులు అంటాం, సెంట్రల్ పోలీసులు. ఐటీబీపీ అంటే ఇండో టిబెటన్, అంటే భారత్ చైనా సరిహద్దులో, ఇండియా చైనా సరిహద్దు, ఇండో సైనో బార్డర్ అంటాం, అక్కడ సరిహద్దు వెంట పనిచేసే సైనికులు అన్నట్టు. సో ఇక్కడ ఐటీబీపీకి హెడ్గానేమో అనీష్ దయాల్ సింగ్, నూతన డీజీ, డైరెక్టర్ జనరల్, అంటే ఈ డిపార్ట్మెంట్కి హెడ్గా వార్తలకు వచ్చారు, సీనియర్ ఐపీఎస్ అధికారి. అదే ఎస్ఎల్ తాసన్ లేదా సుజోయ్లాల్ తార్సన్ ఏమో సిఆర్పిఎఫ్కి నూతన డీజీ, డైరెక్టర్ జనరల్, అంటే సిఆర్పిఎఫ్ హెడ్ ఇతను సుజోయ్. అండ్ అనీష్ దయాల్ ఏమో ఐటీబీపీ హెడ్ ఇతను. గుర్తుంచుకోండి, హెడ్స్ గుర్తుంచుకోవాల్సిందే. అండ్ నెక్స్ట్, వార్తలు నిలిచిన చివరి అంశం, లలిత్ బాసిన్ ఎలెక్టెడ్ న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. భారత్ అమెరికాకి సంబంధించి ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి నూతన ప్రెసిడెంట్గా వార్తలు ఇచ్చిన పర్సన్ ఎవరు అంటే ఇండియన్ లలిత్ బాసిన్ అని గుర్తుంచుకోండి. డైరెక్ట్ టు ద పాయింట్, పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే నోబెల్ పురస్కారానికి సంబంధించిన ప్రత్యేకతలు చూసాము, వైద్య రంగంలో నోబెల్ చూసేసాము. అండ్ రేపటి రోజున మనం ఫిజిక్స్, ఆ తర్వాత కెమిస్ట్రీ, ఆ తర్వాత లిటరేచర్, ఇవన్నీ చూస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్, భారతదేశంలో మొట్టమొదటి కళాశాలగా ఐఐటి జోధ్పూర్ వార్తలు ఇచ్చింది. కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ మరియు స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిస్టమ్స్లో బీటెక్ కోర్సుని ప్రవేశపెడుతూ. అండ్ తమిళనాడు, మహారాష్ట్ర అత్యధికంగా విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తున్న రాష్ట్రాలు టాప్లో ఉన్నాయి. 2021 సంబంధించి దేశీయ పర్యాటకులను ఆకర్షిస్తున్న రాష్ట్రాలేమో తమిళనాడు, ఉత్తరప్రదేశ్. అండ్ మేడ్ ఇన్ ఇండియా హెలికాప్టర్స్ సంబంధించి లైట్ కాంబాట్ హెలికాప్టర్స్ని తయారు చేస్తూ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ వార్తలకు వచ్చింది. ఈ హెలికాప్టర్ని అతి త్వరలో సేవల కోసం వినియోగించనున్నాం. అండ్ యుఎన్హెచ్సిఆర్ రెఫ్యూజీస్కి సంబంధించిన కొన్ని గణాంకాలు విడుదల చేస్తూ వార్తలకు వచ్చింది. అండ్ రెసిడ్యూ బర్నింగ్, ప్యాడీ స్టబుల్ బర్నింగ్ పైన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీసుకుంటున్న చర్యలు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన భారీ జరిమానాను విధించింది ఎన్జీటీ. వ్యర్థ పదార్థాల నిర్వహణ విషయంలో వారి చొరవ కరెక్ట్గా లేదని. సో సిద్దిపేట గొల్లబామ, హిమ్రూ, నల్లగొంగడికి యునెస్కోలో దక్కిన స్థానం. అండ్ సుజయ్లాల్ తాసన్, అనీష్ దయాల్ సింగ్ నూతన డీజీలుగా, సిఆర్పిఎఫ్ డీజీగా అండ్ ఐటీబీపీ డీజీగా వార్తలకు వచ్చారు. అండ్ నెక్స్ట్ లలిత బాసిన్ ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి నూతన ప్రెసిడెంట్గా ఎన్నికై వార్తలకు వచ్చారు. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్సెలేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి నేర్చుకుందాం. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.